మొన్న జరిగిన ఎలక్షన్లో వర్కల్ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో మా పార్టీ బలపరిచినటువంటి హనుమగల చంద్రయ్య గారు స్వల్ప తేడాతో ఒక 2 ఓట్లతో ఓటమి చెందిండు. అదేవిధంగా ఒక 5 వార్డు మెంబర్లు మేము గెలిచినాము. అవతల పార్టీల గిట్ట 5 మెంబర్లు గెలిచిర్రు. ఊరావూరిగా డిప్యూటీ సర్పంచ్ ఎలక్షన్ జరిగింది, మొన్న వాయిదా పడ్డది. ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి ఎలక్షన్ నిర్వహించగా మేము ఉన్న 5 మంది మెంబర్స్ము వెళ్ళినాము. మేము మా కోరం సరిపోయింది కాబట్టి మా వార్డు మెంబర్లు నన్ను బలపరిచి నన్ను డిప్యూటీ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, పాదాభివందనాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సర్పంచి ఓడిపోయిందనే అధైర్యం లేకుండా ధైర్యంతో మేము మాకు ఎమ్మెల్యే ఎక్స్ హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు ఉన్నారు కాబట్టి మేము ఏ విధంగా అయినా సరే నిధులు తెచ్చి కొల్లపడకల్ గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మా సర్పంచ్ క్యాండిడేటు ఎలాగైతే హామీలు ఇచ్చిండో మాతోని సాధ్యమైనంత వరకు మేము మాతోని అయిన కాడికి మేము పాలు పంచుకొని మేము ప్రతి వార్డు కానీ మా 5 వార్డులు ఉన్నాయి, 5 వార్డులు కాకుండా కొల్లపడకల్ ఒక డిప్యూటీ సర్పంచ్గా 10 వార్డులలో నాతోని అయినంత వరకు నేను కొల్లపడకల్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పి, అదేవిధంగా నాకు మద్దతు తెలిపిన వార్డు మెంబర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవ్వరూ అధైర్యపడొద్దు. ప్రతి వార్డు మెంబర్ నాకు సహకరించిన వార్డు మెంబర్లకు ఏ లోటు లేకుండా ఎల్లవేళలా ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా సరే ఒక్క కాలు నాకు మిస్డ్ కాల్ వచ్చినా నేను ఫోన్ లిఫ్ట్ చేసి మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏమో గెలిచిండు, మేము మద్దతు చేసినాము, మాకు అందుబాటులో ఉంటాడా, మాకు పని చేస్తాడా అనుకోవద్దు. ఎందుకంటే నేను మీ అందరిలాగే నేను వార్డు మెంబర్నే. మీరు మద్దతు చేసినందుకే నేను డిప్యూటీ సర్పంచ్గా నన్ను గెలిపించినారు. మిమ్మల్ని మీ కృషిని నేను మరవలేను. ఎందుకంటే మనకు మేడం గారు ఉన్నారు, ఏ పనినైనా తీసుకొచ్చే ధైర్యం మనకు ఉంది. మన పెద్ద మనిషి అంటే సర్పంచ్ క్యాండిడేట్ హనుమగల చంద్రయ్య గారు ఉన్నారు, హైదరాబాద్ నరసింహ మాజీ సర్పంచ్ ఉన్నారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఉప సర్పంచ్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ను అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని ఒంటెద్దు పోకుండా పోకుండా అందరినీ కలుపుకొని నేను గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి ఈ సభాముఖంగా ఈ వార్డు మెంబర్లను అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.